ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండగకు తెలంగాణ ముస్తాబైంది. సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాల సందడి 2 రోజుల ముందుగానే మొదలైంది. రాష్ట్ర పండుగగా అత్యంత వైభవంగా నేటి నుండి 2 రోజుల పాటు కొనసాగనున్నాయి. గతంతో పోల్చుకుంటే ఏడాది శివశక్తులకు జోగినీలు అమ్మవారికి బోనం సమర్పించేందుకు ప్రత్యేక టైం కేటాయించారు. ఇటు మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి లష్కర్ బోనాలు పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ఆలయ కమిటీ అంచనా. ఇవాళ మహంకాళి బోనాలు ప్రారంభమవగా రేపు రంగం అంబారీ కార్యక్రమం ఉండబోతున్నాయి. ఈ ఏడాది బోనాలకు ముందుగా అప్రమత్తమైన నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 6 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి బోనం ఎత్తుకుని వచ్చే భక్తులకు సామాన్య భక్తులకు ఆలయ కమిటీ ప్రత్యేక పాసులు జారీ చేసింది. ఒకవేళ క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇబ్బందులు ఎదురైతే వారిని వెంటనే బయటకు తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేసింది. అన్ని లైన్లలో 16 అడుగులకు ఒక ఎమర్జెన్సీ గేట్ ఏర్పాటు చేసింది. ఇందులో 2 ప్రత్యేక లైన్లు బోనాలతో వచ్చే వారికి కేటాయించగా సామాన్య భక్తుల దర్శనం కోసం క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరో 2 లైన్లు దేవాలయం ఇచ్చిన పాసులు జారీ చేసిన వారికి కేటాయించారు. అలాగే బోనం ఎత్తుకుని వచ్చే వారితో పాటు 5గురికి అనుమతిస్తున్నారు. మహంకాళి అమ్మవారి బోనాలు పురస్కరించుకొని పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళతామంటున్న నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమళతో 10 టీవీ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉజ్జయిని మాకు సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటే ఈసారి ఎలాంటి ఏర్పాటు తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో డీసీపీ రష్మి పెరుమళ మేడం చెప్పండి, ప్రతి ఏడుతో పోల్చుకుంటే ఈసారి ఉత్సవాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈసారి ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా ప్రాపర్ క్యూ లైన్స్ అన్ని డివోటీస్కి వచ్చే డివోటీస్కి ఏది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండాలని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేస్తూ స్పెసిఫిక్గా లైన్స్ మేనేజ్మెంట్ కోసం అని ఒక 6 లైన్స్ పెట్టడం జరిగింది. దీంట్లో 2 లైన్స్ జనరల్ వచ్చే పబ్లిక్కి, 2 బోనం తీసుకొచ్చే వాళ్ళ కోసం అండ్ ఇంకా మిగతా 2 టెంపుల్ మేనేజ్మెంట్ ఇచ్చిన పాసులు మీద ఎంట్రీ చేస్తాం జరుగుతుందండి. అన్ని ప్రాపర్ లైన్స్ మెయిన్ ఎంట్రీ ఏరియాస్ ఇప్పుడు బాటా దగ్గర నుంచి ఎంట్రీ ఉంది, రోచా బజార్ నుంచి ఎంట్రీ ఉంది అండ్ చిత్రదుర్గ దగ్గర నుంచి ఎంట్రీ ఉంది. ఇవన్నీ మ్యాప్ ఒకటి రిలీజ్ చేస్తాం మేము మీడియాకి. సో ఆ మ్యాప్ ప్రకారం పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం, చూసుకొని వాళ్ళ ఏరియాస్కి ఏది దగ్గర అవుతుందో ఆ ఎగ్జిట్ ఆ ఎంట్రీ గేట్ నుంచి వస్తే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుందండి. దెన్ మిగతా డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్లో ప్రాపర్ ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదని వాటర్ ఫెసిలిటీ, అంబులెన్స్ ఫెసిలిటీస్ అండ్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. శివశక్తుల కోసమని స్పెసిఫిక్గా ఒక 1:30 to 4 o'clock టైం సెట్ చేస్తాం జరిగింది. ఆ టైంలో వాళ్ళు బాటా ఏరియా నుంచి ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ బాటా ఏరియా నుంచి డైరెక్ట్లీ వాళ్ళతో పాటు ఒక 5 మంది మెయిన్ యాక్సెస్ ఎంట్రీ నుంచి ఎంట్రీ తీసుకుంటూ దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం. పోలీస్ తరపున నుంచి ఒక 100 CCTVs కూడా ఇన్స్టాల్ చేస్తాం జరిగింది అండ్ క్రైమ్ టీమ్స్ అండ్ షీ టీమ్స్ కూడా ఏరియాలో డిప్లాయ్ అవుతాయి. గతంతో పోల్చుకుంటే ఈసారి కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బోనాలు తీసుకొచ్చిన వారికి సంబంధించి కూడా ప్రతి ఏడాది ఇబ్బంది అవుతుంది. ఈసారి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? ఈసారి కూడా లైక్ ఐ సెడ్ ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నామని 10 లక్షల పైన మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అందుకే ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా ఒక 1500+ ఫోర్స్ మంది డిప్లాయిడ్ ఉంటుంది ఏరియాలో అండ్ షిఫ్ట్ సిస్టంలో మొత్తం డే అంతా కవర్ చేస్తూ వీ విల్ ఎన్ష్యూర్ దట్ అందరికీ పీస్ఫుల్ అండ్ సేఫ్ దర్శనం అవుతుందని. ఉజ్జయిని మహా దర్శించేందుకు వీఐపీలు వస్తూ ఉంటారు కాబట్టి ప్రోటోకాల్ ఇష్యూ రాకుండా వాళ్ళకి సంబంధించి వెహికల్స్ కావచ్చు, మూవ్మెంట్ ఎట్లా ఉంటుంది? ఇది ఆల్రెడీ మేము ఒక ట్రాఫిక్ అడ్వైజరీ కూడా రిలీజ్ చేస్తున్నామండి. దే విల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఆ ట్రాఫిక్ అడ్వైజరీలో ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి వెహికల్ మూవ్మెంట్, ఎంట్రీ, ఎగ్జిట్ అన్ని హైలైట్ చేస్తుంటాయండి. రేటు రంగం అంబారికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు ఉంటాయి? 22nd రోజు ఉంటుందండి అంబారీ అండ్ రంగం ప్రొసెషన్. రంగం కూడా లైవ్ ఫీడ్ యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ఇచ్చినట్టు ఉంటుంది. అంబారీ ప్రొసెషన్ కూడా రూట్ మ్యాప్ మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకుని ప్రాపర్ రోప్ పార్టీస్ పెట్టుకుని కండక్ట్ చేస్తాం జరుగుతుందండి. గతంతో పోల్చుకుంటే ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడ భక్తులకు అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఇబ్బంది లేకుండా కూడా ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేస్తామంటూ డీసీపీ ప్రదీప్తో కలిసి కిరణ్, 10 టీవీ, సికింద్రాబాద్.